హాయ్ అండి. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు, ఎండ్రాయిలు, బంగాళదుంప కర్రీ చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని అందులో ఉడికించుకున్న కోడిగుడ్లు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండ్రాయిలు కూడా వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసుకుని టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని ముక్కలన్నిటికి మనం వేసుకున్న ఉప్పు కారాలు పట్టేలా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. బంగాళదుంపలు, ఎగ్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకుని మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ బంగాళదుంపలు కూడా ఉడికించేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. 10 మినిట్స్లో ఇలా దగ్గర పడిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మన కోడిగుడ్డు, బంగాళాదుంప, ఎండ్రాయిల్ కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.